వానాకాలం పంటల సాగు కోసం రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా టీలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకాన్ని చేశారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా సాయం అందించి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ అన్నారు. 15 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నిన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రైతు భరోసా సంబరాల్లో భాగంగా మరి ఈ రోజు ఆదిలాబాద్ రూరల్ మండలంలోనే అతిపెద్ద గ్రామమైనటువంటి చాందాటి గ్రామంలో మరి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకారంతో, అదే విధంగా రైతు సోదరులందరి సహకారంతో ఈ రోజు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసినటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మరి దాదాపు కొన్ని బ్యాంకులలో తప్పుల వల్ల కొంతవరకు రుణమాఫీ జరిగిన మాట వాస్తవం. కొందరు రైతులకు రుణమాఫీ వర్తించలేదు. కానీ ఈ గ్రామంలో మాత్రం దాదాపు 80-90% మందికి రుణమాఫీ కూడా మరి రేవంత్ రెడ్డి రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారందరికీ రుణమాఫీ కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి చెప్పుకుంటా ఉన్నాడు, నేను ఇల్లు తెచ్చినా అయ్యా నరేంద్ర మోడీ ఇల్లు కాదని ఇందిరమ్మ ఇల్లు అనేది చెప్పుకుంటున్నారు తప్ప నరేంద్ర మోడీ ఇల్లని ఎందుకు చెప్పుకోలేకపోతున్నామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే పాలశంకర్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. నీ కార్యకర్తలు గ్రామాల్లో 10 ఎకరాలు ఉన్నోనికి 15 ఎకరాలు ఉన్నోనికి నీకు సంబంధం ఉన్నోళ్లకు నువ్వు రాసుకుంటే అవి చెల్లుబాటు కావు. ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డి గారు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి తప్ప 10 ఎకరాలు 15 ఎకరాలు భూములకు ఇల్లు ఇస్తే దానిపై విచారణ జరిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అది పడకుండా రేపు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలతో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలను కూడా మనం కైవసం చేసుకోవాల్సిన బాధ్యత కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మనందరి మీద ఉందని చెప్పి కూడా